నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. రైట్, పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు మనం సీటింగ్ అరేంజ్మెంట్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. రైట్ సార్, 6 children ABCD E and F are sitting in a row. F is second to the right of E and to the immediate left of C. B is between D and C, who is sitting at extreme right end. సో ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో మనకు ఒక 6 పిల్లల గురించి చెప్పారు సార్. 6 విద్యార్థులు లేదా వ్యక్తులు, చిల్డ్రన్స్ అన్నాడు కాబట్టి పిల్లలు. 6 పిల్లలు ABCDFలో ఒక వరుసలో కూర్చున్నారు. ఈకు కుడి వైపున 2వ స్థానంలో మరియు సికు వెంటనే ఎడమ వైపున F ఉన్నాడు. డి మరియు సిల మధ్యన బి ఉన్నాడు. అయినా ఆ వరుసలో కుడి చివరన. ఆ వరుసలో ఉన్న వాళ్ళు ఎంతమంది సార్? 6. ఒక్కళ్ళు. రైట్, 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు. సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఆల్ దే ఆర్ ఫేసింగ్ ఆల్వేస్ టువర్డ్స్ నార్త్ సార్. రైట్ సార్, మనకు వాళ్ళు ఒక వరుసలో నిలబడి ఉన్నారంటే ఖచ్చితంగా మనకు అంటే ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వకపోతే ఎప్పుడు కూడా వాళ్ళ ఫేస్లో నార్త్ పెట్టాలి. అంటే ఇది లెఫ్ట్ సైడు, ఇది రైట్ సైడ్. అంటే ఇక్కడ లాస్ట్ కూర్చున్న వ్యక్తికి ఇటువైపు కుడివైపు కూర్చునే అవకాశం లేదు. ఇక్కడ మొదట్లో కూర్చున్న వ్యక్తికి ఎడమ వైపు కూర్చునే అవకాశం లేదు. ఇది మైండ్లో పెట్టుకోండి సార్. రైట్, సో దాంట్లో భాగంగా అబ్జర్వ్ చేస్తే మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ని మొదట్లో ఈకు కుడివైపున 2వ స్థానంలో మరియు సికు వెంటనే ఎడమ వైపున ఉన్నాడు. సో ఫస్ట్ ఈ అనే పర్సన్ కూర్చుంటే వానికి కుడివైపు 1 2 ఇది 1వ ప్లేస్, 2వ ప్లేస్లోను. ఈకు కుడివైపున 2వ స్థానంలోను మరియు సికు వెంటనే ఎడమ వైపున. సి కూర్చుంటే వెంటనే ఎడమ వైపున ఎఫ్ అనే వ్యక్తి కూర్చున్నాడు. సో ఇలా ఇచ్చాడు సార్. 1 second సార్. ద పాయింట్ ఎఫ్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ అండ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సో ఎఫ్ ఈజ్ అ పర్సన్ సీటెడ్ to the right of E at second position and immediate to the left of C. So maybe like this sir, E somebody F C, this is the order. Right sir. Next D మరియు Cల మధ్యన B ఉన్నాడు అన్నాడు. సో D మరియు Cల మధ్యన, ఇప్పుడు C ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇంకొక పర్సన్ ఉంటే D మరియు Cల మధ్యన B అనే పర్సన్ ఇలా ఉండొచ్చు సార్. సో B ఈజ్ బిట్వీన్ D అండ్ C. మరి ఎందుకు ఇటు రావద్దు అంటే ఆల్రెడీ మనకు మధ్యలో మిడిల్ పర్సన్ F ఉన్నాడు. సో ఇక్కడ B పొజిషన్ వచ్చే అవకాశం లేదు. సో ఉన్నది టోటల్ 6 persons ఆల్రెడీ వచ్చి చూడండి సార్. 1 2 3 4. సో ఇక్కడ ఒక పర్సన్ మిస్ అయ్యాడు. ఆ స్టోరీలో మిస్ అయిన పర్సన్ ఎవరు సార్ అంటే ఇక్కడ ఏ అనే పర్సన్. సో దిస్ ఇస్ ద ఆర్డర్. ఈ రఫ్ ప్రాబబిలిటీ ఇలా మనము ప్రాబబిలిటీ రఫ్గా ట్రై చేసిన తర్వాత ఇది ఫైనల్గా వచ్చిన పొజిషన్స్. సో ఇక్కడ కూర్చున్న పర్సన్ ఈ ఏ ఎఫ్ సి బి డి. సో అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మనకు సమాచారం మేరకు ఈ ఆర్డర్లో కూర్చుంటారు సార్. దీని మీద క్వశ్చన్ ఏముంది చూడండి సార్. అయిన వరుసలో కుడి చివరన కూర్చున్నది ఎవరు? సో హూ ఈ సీటెడ్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. మరి ఇప్పుడు అత్యంత కుడి చివరలో కూర్చున్న వ్యక్తి ఎవరుగా చూస్తున్నారు సార్ మీరు ఇప్పుడు ఇక్కడ? సో అత్యంత కుడి చివరన కూర్చున్న వ్యక్తి ఎవరు సార్ ఇక్కడ ఇప్పుడు చూడండి. సో ఆన్సర్ డి. సో డి అనే ఆప్షన్ ఎక్కడుంది సార్? 1 ఎక్కడుంది? 3rd ఆప్షన్లో ఉంది సార్. సో మనకు EAFCBD అనే ఆర్డర్లో సో మనకు అడిగిన ప్రశ్న ఏంటి సార్ అంటే హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ఎక్స్ట్రీమ్ రైట్. సో అత్యంత కుడి చివరన, ఇక్కడ అత్యంత కుడి చివరన కూర్చున్న వ్యక్తి ఎవరు సార్ అంటే డి. సో డి వేర్ వి హావ్ సార్ అంటే 3rd ఆప్షన్. సో 3rd ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాడు. సో రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన సమాచారాన్ని మొత్తాన్ని చూడండి సార్. ఒక 5 friends ABCD are sitting on a bench. So A is sitting next to B, C is sitting next to D, D is not sitting with E and E is at the left end of bench, C is at the second position from the right. So A is at the right side of B and to the right side of E. ఏ అనువాడు బి మరియు ఈలకు కుడివైపున ఉన్న అన్నాడు. సో ఈ సమాచారాన్ని మరి ఒకసారి మనము ఇండివిజువల్ స్లైడ్స్ ఉన్నాయా? సో లేదు. సో దీన్ని మనం ఫస్ట్ కూర్చోబెట్టే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ. సో బోత్ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంది. మరి ఇదే పాయింట్ని సో 2 నుంచి 5 ప్రశ్నల వరకు ఇదే సమాచారం. సో ఫస్ట్ ఇక్కడ చెప్పినటువంటి పాయింట్ చూడండి సార్. 5 friends
1 2 3 4 5 persons. ఓకే, ఈ 5 persons ఎలా కూర్చొని చూడండి సార్. ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి అంటే ఏ అనేవాడు బి పక్కన ఉండడు, ఇలానే ఉండొచ్చు లేదా బి పక్కన ఏ ఇలా ఉండొచ్చు. ఓకే, సెకండ్ ఫస్ట్ పాయింట్స్ ఓవర్. థర్డ్ పాయింట్, సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి. సి అనేటువంటి వ్యక్తి ఎవరికి నెక్స్ట్ టు డి ఉన్నాడు, సిడి రూపంలో కావచ్చు లేదా డిసి రూపంలో కావచ్చు. ఓకే, డి ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ఈ. డి అనేవాడిని పక్కన ఇటు పక్క కానీ ఈ అనేవాడు కూర్చోకూడదు. డి ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ఈ. ఈ ఈజ్ ఎట్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద బెంచ్. ఈ అనేవాడు లెఫ్ట్ ఎండ్లో ఉన్నాడు, అంటే ఇది లెఫ్ట్ ఎండ్ కాబట్టి ఇది ఈ అనే పర్సన్ సార్, డైరెక్ట్ చెప్పిండు. సో మనము ఆల్ దే ఆర్ ఫేసింగ్ నార్త్ కాబట్టి, సో నార్త్ వైపు ఉన్నటువంటి సందర్భం, సో లెఫ్ట్ అనేటువంటిది ఇది, రైట్ అనేటువంటిది ఇది సార్. లేదా మీరు మధ్యలో ఇక్కడ చూసుకున్నా ఓకే. సో ఇది లెఫ్ట్ సైడు, ఇది రైట్ సైడ్. సో ఇప్పుడు ఇది అత్యంత ఎడమ చివర, ఇది అత్యంత కుడి చివర, అంతకంటే ఎడమ లేదు. సో ఈ అనేవాడు ఈ ఈజ్ ఎట్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బెంచ్, ఈ బెంచ్లో లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు. నెక్స్ట్, సి ఈజ్ ఎట్ ద సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్. సో ఇప్పుడు ఇది రైట్ నుంచి చూస్తే 1 2 3 4 5 సార్. మరి అప్పుడు సి అనేవాడు ఎక్కడ కూర్చున్నాడు సార్ అంటే రైట్ సైడ్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఆర్ యు గెటింగ్ పాయింట్ సార్? సో సి ఈజ్ ఎట్ ద పొజిషన్. ఇప్పుడు దీన్ని బట్టి ఈ ప్రాబబిలిటీని చూడాలి. ఇప్పుడు సితో డి కూర్చోవాలి, ఏతో బి కూర్చోవాలి, రైట్. అలాగే ఏ ఈజ్ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ బి. ఏ అనేవాడు రైట్ సైడ్ ఉండాలి, అంటే ఇక్కడ ఏమున్నాడు లెఫ్ట్ ఉన్నాడు, అంటే ఇది కాదు. అండ్ ఏ ఈజ్ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ బి అండ్ ద రైట్ సైడ్ ఆఫ్ ఈ. ఈకి రైట్లో ఉండాలి, ఈకి రైట్ ఉండాలి, బికి రైట్ ఉండాలి. ఈ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ బి అనే పర్సన్ వస్తాడు, ఇక్కడ ఏ అనే పర్సన్ సార్. క్లియర్? ఇప్పుడు సి అనే పర్సన్ మళ్ళీ చెప్పండి సార్. ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ టుగెదర్. ఏ అండ్ సి వీళ్ళిద్దరు ఉండాలి, కలిసి కూర్చున్నారు. ఎస్, కలిసి కూర్చున్నారు. ఇక డితో సి ఉండాలి, ఆల్రెడీ సి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ పొజిషన్ ఎవరు ఉంటుంది సార్? డి. సో ఆర్డర్ ఈబిఏ సిడి. ఆర్డర్ ఏ ఆర్డర్లో ఉండాలి మాస్టర్? వీళ్ళు ఈబిఏ సిడి అనే ఆర్డర్లో ఉండాలి. ఈబిఏ సిడి ఆర్డర్. సో ఈబిఏ సిడి ఆర్డర్ ఏ ప్రశ్నలకు 2 నుంచి 5 వరకు ఇదే ఆర్డర్, ఈబిఏ సిడి అనే ఆర్డర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్, దీని మీద క్వశ్చన్ చూద్దాం మాస్టర్. సో క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సర్ ఏంది మాస్టర్? ఈబిఏ సిడి ఇది ఆర్డర్. సో ఈబిఏ సిడి అదే కదా సార్ ఆర్డర్? చూడండి ఒకసారి, ఈబిఏ సిడి అనేది ఆర్డర్. ఓకే, ఈబిఏ సిడి ఆర్డర్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషన్ డి? డి యొక్క పొజిషన్ ఏందంటుంది సార్? డి యొక్క పొజిషన్. సో డి యొక్క పొజిషను ఫ్రమ్ ద లెఫ్ట్ అయితే 1 2 3 4 5th పొజిషన్. అదే ఫ్రమ్ ద రైట్ అయితే 1 2 3 4 5. ఒకవేళ అలా కాకుండా ఉంటే ఇది రైట్ ఎక్స్ట్రీమ్ అనేటువంటివి వస్తుంది. క్లియర్? సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అన్నాడు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అనేది సాధ్యం కాదు. ఎక్స్ట్రీమ్ రైట్, ఎస్ అత్యంత కుడి. సో థర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ అనేటువంటిది లేదు. సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ కాదు. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే అత్యంత కుడి. ఎక్స్ట్రీమ్ రైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సో అత్యంత కుడి, రైట్ ఎక్స్ట్రీమ్లో ఉన్నాడు. సో మనం 2 to 5 ఇదే సమాచారం కాబట్టి ఈబిఎస్సిడి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. సో మనకి ఏ ఆర్డర్ ఉంటుంది? ఈబిఏసిడి అనే ఆర్డర్ ఇచ్చాడు సార్ ఇన్ఫర్మేషన్. సో ఈబిఏసిడి అనేది ఆర్డర్, మనకు 2 to 5కి ఆన్సర్. ద పొజిషన్ ఆఫ్ ఏ ఈజ్ అనేటువంటి ఏ యొక్క పొజిషన్ గురించి మాట్లాడని అంటాడు. ఏ అనేటువంటి ఎక్కడ వ్యక్తి ఉన్నాడు అన్నాడు. సో ఆప్షన్ని బట్టి ఆన్సర్. ఆప్షన్లో ఇక్కడ చూడండి సార్, బి మరియు సి. ఎస్, బి మరియు సిల మధ్యలో ఉండాలేడా? బి మరియు సిల మధ్యలో ఉన్నాడు. సో బి అండ్ సి ఈజ్ ద ఆన్సర్. సో బి అండ్ సి వేర్ వి హావ్ సార్? ఆప్షన్ 1 ఈజ్ ద ట్రూ. క్లియర్? సో 2 నుంచి 5 వరకు ఇప్పుడు మనం 3వ ప్రశ్న చూసినాం. నెక్స్ట్ ప్రశ్న కూడా ఇదే ఆర్డర్. సో ఆర్డర్ ఏంటి సార్ చెప్పండి? ఆర్డర్ ఈబిఏసిడి.
సో హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద సెంటర్ అంటుంది సార్. ఇక్కడ సెంటర్లో కూర్చున్న వ్యక్తి ఎవరు అంటాడు. సో 1 2 3 4 5. సో మధ్యలో కూర్చున్న వ్యక్తి ఎవరు? 1 2 3 4 5. ఎలా చూసినా మధ్యలో కూర్చున్న వ్యక్తి ఎవరు సార్? ఏ. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. క్లియర్? నెక్స్ట్ 5th క్వశ్చన్. పొజిషన్ ఆఫ్ బి ఈజ్. సో మనం 2 to 5 ఇదే కదా ఆన్సర్. ఏంటిది ఆర్డర్? EBACD. EBACD. So from the left 1 2 3 4 5. So from the right to 1 2 3 4 5 places. ఓకే, పొజిషన్ ఆఫ్ బి. పొజిషన్ ఆఫ్ బి యొక్క పొజిషన్ గురించి మాట్లాడతాను సార్. సో సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అనేది రాంగ్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ ఎట్ సెంటర్. ఎగ్జాక్ట్లీ ఎట్ సెంటర్ అనేది రాంగ్ ఆన్సర్. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఎడమ నుంచి రెండవ స్థానంలో ఉన్నాడు. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. 4th వన్ ఈజ్ ద రైట్. క్లియర్? సో మనకు 2 to 5 ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ డేటాని ఫస్ట్ అనలైజ్ చేసుకున్నాం. సో దాన్ని బట్టి ఆన్సర్ ఆ 5 ప్రశ్నల వరకు జవాబు చెప్పడం అయింది.